చాట్ జెమిని, చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ లాంటి టెక్నాలజీతో ముందుకెళ్తుంది అమెరికా. నేను ఇందులో కూడా తగ్గేదిలే అంటూ వచ్చి డీప్ సిక్ ఏఐ విత్ ఇన్ 1 year లోనే ఈ చైనా వాళ్ళు కూడా ఈ డీప్ సిక్ ఏఐ ని డెవలప్ చేశారు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చైనా గానీ అమెరికా గానీ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయాలని పోటాపోటీగా ఈ రెండు దేశాలు అయితే ప్రయత్నిస్తున్నాయి. కానీ మన ఇండియా ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాము? మనకంటూ ఒక ఓఎస్ ఉందా? మనకంటూ ఒక ఏఐ టెక్నాలజీ ఉంది? మన దేశంలో ఎన్నో ఐఐటి కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అందరూ బయట కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు చదివిన చదువుని మన దేశానికి ఉపయోగించట్లేదు. ఈ రెండు దేశాలను చూసైనా సరే మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఆ రెండు దేశాలు దేనికోసం పోటీ పడుతున్నాయి? టెక్నాలజీ పరంగా వాళ్ళు ముందుండాలని పోటీ పడుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? రాజకీయ పార్టీ కోసం కొట్లాడుతున్నాము, సినిమా హీరోల కోసం కొట్లాడుతున్నాము, కుల మతాల కోసం కొట్లాడుతున్నాము. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది? మనం మోయాల్సింది రాజకీయ పార్టీ జెండాలు కాదు, మన జాతీయ జెండాని మనం మోయాలి. మన జాతీయ జెండాని మనం గౌరవంగా మొయ్యాలి అంటే మనం టెక్నికల్ గా ఇంకా డెవలప్ అవ్వాలి.